జై చంద్రబాబు జై లోకేష్ మొదటి నాయకత్వం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై రామారావు గారు జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేదానికి 44 సంవత్సరాల క్రితం పూజ్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి సగర్వంగా ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరిగే విధంగా ఒక గుర్తింపును తెచ్చారు. అధికారంలోకి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఈ దేశంలో తెలుగుదేశం పార్టీకే దక్కింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేకమైన పథకాలు, 2 రూపాయల కిలో బియ్యము, పేదలకు పక్కా గృహాలు, నూతన పేదలకు తక్కువ ధరకు వస్త్రాలు, అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి పేద బలహీన బడుగు వర్గాల వారికి ఒక చక్కటి దారి చూపించి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రీతములు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు పయనిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడుతూ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చి అమరావతి నిర్మాణానికి ఈనాడు శ్రీకారం చుట్టి ఒక రాజధానిని, విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి ఒక రాజధానిని నిర్మింపజేస్తున్నారు. రాజధాని కూడా 2-3 సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తి అవుతుంది. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకొని తిరిగేదానికి ఈ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని 10వ వార్డు నందు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈవి సుధాకర్ రెడ్డి గారు జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, బీసీలు అయితే ఏమి, చేనేతలు అయితే ఏమి, ప్రొద్దుటూరులో పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం కానీ, ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదారెడ్డిని గెలిపించడంలో కానీ ప్రముఖ పాత్ర వహించడం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ జెండా నాటడానికి కారణము ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడున్న ప్రజలందరూ మద్దతు తెలిపారు. కాబట్టి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇక్కడ జెండా స్తూపాన్ని ఆపించడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో 44 సంవత్సరాల కిందట ఈ జెండాని ఎగిరేసి పార్టీని స్థాపించడం జరిగింది. అదే పార్టీలో ఎన్నో పార్టీలు పుట్టాయి. ఈ 44 సంవత్సరాలు ఎన్నో పార్టీలు గాలి కొట్టుకోబోయాయి. కనీసం పేరు కూడా లేకుండా పోయిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆకాంక్షతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడైనా కానీ ప్రజల మద్దతుతోనే పార్టీ నిలబడతానికి నిదర్శనము తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే పేద ప్రజలకు కానీ, బీసీ ప్రజలకు కానీ మన మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన పెట్టి మోసే ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు పార్టీ ఇప్పటికి కూడా మనుగడలో ఉంది. అంతేకాకుండా కూడు గూడు నీడ అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో 50% వాటా కల్పించాలని పెట్టినదే తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 30% రిజర్వేషన్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఉచితంగా స్టోర్ బియ్యం 2 రూపాయలకే స్టోర్ బియ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకుంటే పోతేగిన ప్రజలకు ఏం అవసరమో, ఏం కావాలనో చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు అధికారంలో ఉంది. ప్రజలు కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి చెందాలనేది గట్టిగా కంఠాభావం చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీఆర్ గారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి.
బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.